హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. చిక్కుడుకాయలు తీసేసుకొని తుంచాలి, బాగా పుచ్చులు లేకుండా చూసుకొని దాన్ని బాగా చుంచుకోవాలి. చుంచుకున్న తర్వాత బాగా నీట్గా కడిగి బండిలో వేసుకొని దాంట్లో కొంచెమే వాటర్ వేసుకోవాలి. అంటే ఆ వాటర్ అనేది ఇనికేంత వాటరే ఉడికిస్తే ఇనికాలి, వాటర్ అనేది రాకూడదు. అలా ఉడికించుకోవాలి, ఎందుకంటే వాటర్ వంపేయకూడదు. వాటర్ వంపేస్తే విటమిన్స్ అనేది పోతుంది. అలా ఉడికించుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఈలోపు ఆ ఉడికే లోపు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మెంతి కూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 కట్టలు చిన్నవి. ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకు నీట్గా కడిగి కట్ చేసుకున్నాను. బాగా మట్టిగా ఉంది, అయితే అది కట్ చేసుకున్నాను కదా, అది ఇప్పుడు ఇందులోకి వేస్తాము. అది వేసి కూడా బాగా ఫ్రై చేయాలి ఆయిల్లోనే, ఎందుకంటే చేదు అనేది రాకుండా ఉండాలంటే మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలి. మెంతి కూర చాలా బాగుంటుంది టేస్ట్, మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతిరోజు ప్రతి కర్రీలో, ఏ కర్రీలోనైనా సరే మెంతాకు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న మన హెల్త్ ఇష్యూస్ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పి ఎక్కువ శాతం ఆరోగ్యాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయండి ఏదైనా అని నా ఒపీనియన్ మాత్రమే. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కోసం కాదు, ఆరోగ్యం కోసం చూడండి. నేనైతే ఇలాగే చేస్తాను. చేసిన తర్వాత అది ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాను. దాంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి, బాగా ఫ్రై అయ్యిద్ది. సాల్ట్ వేసుకొని అందులో కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు మనము అందులోనే ఉంచాలి, పచ్చివాసన పోయేంత వరకు. అలా పోయిన తర్వాత దాంట్లో పసుపు వేయాలి. పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అందులో మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న మన చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ఇందులోకి వేసి కాసేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 టు 10 మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చిక్కుడుకాయ మెంతి కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. తెలియని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను చేసే విధానంలో. తెలిసిన వాళ్ళైతే నేను చేసే విధానంలో ఒక్కసారి చూడండి, బాగుంటుంది చాలా. అలా ఉడికిపోయింది చూడండి. 5-10 మినిట్స్లో ఉడికిన దాన్ని మనం దాంట్లో కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసుకుని అందులో వేసుకున్నాను. వేసేసి ఇంకా కలిపేసుకోవడమే, ఇంకా దింపేసేయడమే. చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికనే చూసిపోతున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. బాయ్.